ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మన హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 8-9 వాక్యాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ మనుషులు, రాజులు అని ఇద్దరి వ్యక్తులను ప్రత్యక్షపరుస్తూ వీరిని నమ్ముకొనుట కంటే దేవునిని నమ్ముకొనుట మంచిది, మేలు అని ఈ కీర్తనలో తన అనుభవపూర్వకమైన మాటల్ని ఆయన వ్రాసుకున్నాడు. నిజమే, ఈ రోజున పరిస్థితులను చూసినప్పుడు కూడా మనుషులను నమ్ముకొనుట కంటే దేవునిని నమ్ముకొనుటయే మేలు. ఏంటి దేవునిని నమ్ముకుంటే కలిగే మేలు అంటారా? పరిశుద్ధ గ్రంథంలో ఈ కీర్తనల గ్రంథంలోనే 115వ కీర్తన 10వ చరణాన్ని మనం చదివినప్పుడు, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. పురులారా, చూడండి, ఇక్కడ దేవునిని నమ్ముకుంటే మనకు ఏంటి మేలంటే ఆయన వారికి సహాయకుడై ఉంటాడట, వారికి కేడెమై ఉంటాడట. చూడండి, మనుషులను నమ్ముకుంటే, మనుషులను ఆశ్రయిస్తే వారికి నచ్చినంత కాలం, మెచ్చినంత కాలం మన ప్రక్కన నిలవవచ్చు. కానీ మనకు కావలసిన సంపూర్ణమైన సహాయం వారి వలన కలుగకపోవచ్చు. మనుషుని యొక్క పరిధి వేరుగా ఉంటుంది, మానవుని యొక్క హద్దులు వేరుగా ఉంటాయి. కానీ దేవునికి పరిధులు లేవు, హద్దులు లేవు. ఆయన సహాయం ఎలా ఉంటుంది అంటారా? ఆశ్చర్యకరమైన సహాయమై ఉంటుంది, ఆశ్చర్యాన్ని కలిగించే సహాయమై ఉంటుంది. అంతేకాదు, ఆ సహాయము వలన మనము ప్రాకారాలు దాటగలుగుతాము. అంతేకాదు, ఆయన సహాయము వలన సైన్యమును జయించగలుగుతాము. ఆయన సహాయము వలన ఆదరణ పొందుకోగలుగుతామండి. ఇవన్నీ లేఖనాలలో వ్రాయబడిన మాటలే. గనుక ఆయన సహాయము మనకు కలుగుతుంది గనుక ఆయనను నమ్ముకొనుట మేలు కదా. మనుషులను ఆశ్రయించి నవ్వుల పాలైపోయి వాళ్ళు మనకు వట్టి చేతులు చూపించినప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయి ఇలాంటి అనర్థాలకి మనము పాల్పడేదానికంటే కూడా నిత్యము మనల్ని ఆహ్వానిస్తూ నిజముగా మొరపెట్టువానికి సమీపాన నిలిచి మనకు సహాయము చేయుటకై మన కొరకై నిలిచి ఉన్న ఆ సర్వశక్తి కలిగిన దేవునిని ఆశ్రయించడం, ఆయనను నమ్ముకోవడం ఎంతైనా ఉత్తమము, శ్రేష్టమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమి కూడా లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం ఎవరిని నమ్ముకొని, ఎవరిని ఆశ్రయించి మన పరుగును కొనసాగించుచున్నాము అనేది మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా కూడా మన మీద ఉంది. ఇక రెండో విషయాన్ని నేను మీతో చెప్పాలి అని అనుకుంటే, 37వ కీర్తన 5వ చరణంలో చక్కటి మాట వ్రాయబడి ఉందండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. పురులారా, మన కార్యాలు నెరవేర్చబడాలి, మన కార్యాలు సఫలము కావాలి. ఈరోజు ఎన్నో కార్యాలు మనం తలపెడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం, పూనుకుంటూ ఉంటాము. కానీ మనుషులను ఆశ్రయిస్తే కార్యాలు ఎలా సఫలమవుతాయి? మనుషులను నమ్ముకుంటే ఆ కార్యాలు ఎలా నెరవేర్చబడతాయి? చాలామంది చెప్తుంటారు, ఘనంగా ప్రారంభించామండి కానీ దివాలా ఎత్తేసామండి. ఇదిగో వాళ్ళని నమ్ముకొని ముందుకు వెళ్ళామండి, అవమానాలు పాలైపోయామండి. వాళ్ళు సహాయం చేస్తానన్నారండి, అందుకని కార్యాలు ప్రారంభించాము, కానీ ఈ రోజున వాళ్ళు చేతులు ఎత్తేశారు, మేము నడివీధిలో నవ్వుల పాలైపోయామండి. ఇలాంటివి ఎన్నో చెప్తుంటారండి. కానీ మన కార్యములు సఫలం అవ్వాలనుకుంటే, మన తలంపులు సఫలం అవ్వాలి అని అనుకుంటే మనుషులను కాదు సుమా, దేవునిని, ప్రభువుని నమ్ముకోవాలి.
అప్పుడు మన కార్యాలు సఫలమవుతాయట. ఆయన మన కార్యములను సఫలము చేయ సామర్థ్యత గల దేవుడని మనం మర్చిపోకూడదు. లేఖనాల్లో మనం చదువుతాము, యోసేపు చేతిలో కార్యములన్నీ సఫలమవుతూ వచ్చాయట. అతడు ఏది పూనుకున్నా, ఏది ప్రారంభించినా అది సఫలమే. ఎందుకంటే యోసేపు మనుషులను నమ్మినవాడు కాదు, మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు, కేవలం దేవుని మీద ఆధారపడి ఆయననే నమ్ముకున్నవాడు గనుక అతని కార్యములన్నీ సఫలమవుతూ వచ్చాయి. నెహెమ్యా చెప్తాడు, నా దేవుని కరుణా హస్తము కొలది నా కార్యములను సఫలం చేస్తూ వచ్చాడు ఆయన అని. నిజమే, మన పితరుల జీవితాలలో కానివ్వండి, ఈనాడు మన బ్రతుకులలో కానివ్వండి, మన కార్యాలు సఫలం అవ్వాలంటే దేవునినే నమ్ముకోవాలి, ఆయననే ఆధారపడాలి, ఆయనపై మనం ఆనుకోవాలి, ఆయన యందు మనం విశ్వసించాలి. అది ఏ కార్యమైనప్పటికీ మనకు జయము కలుగుతుంది, కార్యాలు సఫలమవుతాయి, ఆనందంతో మన ప్రభుని స్తుతించగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కీర్తన గ్రంథంలో 62వ కీర్తన మొదటి పల్లవిని నేను చదువుతాను. నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన అమూల్యమైన మాట చూడండి. ఆయనను నమ్ముకుంటేనట రక్షణ కలుగుతుందట. అంటే శత్రువు చేతిలో నుండి మనకు ఒక రక్షణ కావాలి. ఎవడిని మృంగుదునానని గర్జించు సింహము వలె సాతాను తిరుగుతున్నాడు. వాని యొక్క భీకరమైనటువంటి చూపులలో నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాలలో నుంచి మనకు రక్షణ కావాలి అని అంటే ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన రక్షణ ప్రసాదిస్తాడు, రక్షణ కలిగిస్తాడు. ఈ లోకంలో మనకి ఎక్కడ రక్షణ దొరకదండి, ఎక్కడ మనకు భద్రత కలగదండి. అందుకే వాక్యంలో మనం పలుసార్లు చదువుతుంటాము, తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరువను అనే మాట. తల్లి తన బిడ్డను మరుస్తుందా అంటే మరువవచ్చు, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. మరువదు అని మనం నిక్కచ్చిగా ఏమి చెప్పలేము. తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చు, కానీ వారైనా మర్చిపోతారేమో, కానీ నేను నిన్ను మరువను. అంత రక్షణ, అంత భద్రత, అంత కాపుదల మనకి అక్కడ దొరుకుతుందండి. మరి ఆయనను నమ్ముకొనక మనం మనుషులను నమ్ముకోవడం ఏంటి? మనం ఆయనను ఆశ్రయించక మనుషులను ఆశ్రయించడం, రాజులను ఆశ్రయించడం, అది ఎంతవరకు మనకు సబబు? గనుక ఆ రక్షణ కలిగించే ఆ దేవునిని, కార్యములు సఫలము చేసే ఆ దేవునిని, సహాయము చేసే ఆ దేవునిని మనం నమ్ముకోవాలే. కానీ మనుషులను, రాజులను మనం నమ్ముకొనుట మనకు ఆశీర్వాదకరము కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ రీతిగా మన బ్రతుకులను మనం మలుచుకొని, మనం ఆయన మీద ఆధారపడి ఆనుకొని మన విశ్వాసపు యాత్రని ముందుకి కొనసాగించుకున్న వాళ్ళను అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. మేము మిమ్మల్ని నమ్ముకొని, మీ మీద ఆధారపడి ఆనుకొని మేము నడవడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే మిమ్మల్ని నమ్ముకొనుట, ఆశ్రయించుట మేలు అని మా పితరుడు వ్రాసిన మాటల్ని ఈ పూట మేము ధ్యానిస్తూ వచ్చాము. మా మనసు నాయనా అటు ఇటు వెళ్ళక మీ వైపు కేంద్రీకరించి మిమ్మల్ని చూస్తూ ఈ విశ్వాసపు యాత్రలో ముందుకి కొనసాగించబడుటకు కృపను అనుగ్రహించి సహాయం చేయమని నన్ను, మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.